అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 78 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 78 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, ఏ సమయంలో ఎలా ప్రార్థించాలి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వివరించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇది ఆసాపు కీర్తన. ఆసాపు అనగానే ప్రధాన గాయకుడు లాంటి వాడు. దావీదు గారు నియమించిన వాళ్ళల్లో దేవాలయం దగ్గర ఆరాధన ఎలా జరగాలి, ఏ పాటలు, ఏ సంగీతాలు, వాయిద్యాలు అవన్నీ కూడా చూసుకునే ముఖ్యమైన గాయకుడు, ఆరాధికుడు ఆసాపు అని అంతకుముందు మనం అనేక సార్లు వివరించుకున్నాం. ఈ కీర్తనలు 79వ అధ్యాయం అనేది ఆసాపు యొక్క వంశస్థులు, ఆసాపు వంశంలో పుట్టిన ఆసాపు యొక్క కుమారులు రాస్తున్న కీర్తన అనేది జ్ఞాపకం పెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదెబ్బలుగా చేసి ఉన్నారు. ఈ కీర్తనలు 79వ అధ్యాయం అనేది ఎప్పుడు రాయబడుతుందంటే, శత్రువులు, ఇజ్రాయేలీల యొక్క శత్రువులు యెరూషలేములో ఉండే దేవాలయాన్ని, పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశారంటే పాడు చేశారు, కూల్చేశారు, దాన్ని నాశనం చేశారు. పాడు దెబ్బలుగా చేశారంటే నాశనం చేశారు. నీ స్వాస్థ్యము అంటే ఇజ్రాయేలు, యెరూషలేములోనికి వాళ్ళు వచ్చి యెరూషలేములో ఉండే దేవాలయాన్ని నాశనం చేశారు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నాశనం చేస్తున్నారు అన్నట్టుగా యెరూషలేము దేవాలయం కూలిపోయిన సందర్భంలో ఆ దేవాలయంలో ఉండే ఆరాధికులు, ప్రధాన గాయకులు ఈ కీర్తన రాస్తున్నారు అని దాని అర్థం. అంతకుముందు మన రాజుల గ్రంథంలో కూడా చదువుకున్నాం కదా, క్రీస్తు పూర్వం 586 ఆ సంవత్సరంలో బబులోనీయులు కానీ వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేశారు, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టారు అని. ఆ సమయంలోనే కదా ఇజ్రాయెల్లో చాలా మందిని బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. ఆ సమయంలో ఈ కీర్తన, ఈ 79వ కీర్తన ఆ సమయంలో రాయబడుతుంది. ఇది దేవుడా మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా చేసిన ప్రార్థనా కీర్తన అనేది గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను జంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఇజ్రాయేలీలో ఎవరన్నా చనిపోతే వాళ్ళను మంచిగా సమాధి చేసేవాళ్ళు. అంతకుముందు సౌలు యుద్ధంలో చనిపోయినప్పుడు కూడా అతని శవాన్ని శత్రువులు ఎత్తుకెళ్ళిపోతే ఇజ్రాయేలీలు మరలా సౌలు యొక్క శవాన్ని తీసుకొచ్చి దాన్ని మంచిగా పాతిపెట్టారని కూడా అంతకుముందు మనం చదువుకున్నాం కదా. ఇజ్రాయేలీలో ఎవరు చనిపోయినా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళకి మంచిగా మర్యాదలు చేయడం, వాళ్ళని మంచిగా పాతిపెట్టడం, ఇదంతా కూడా చనిపోయిన వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం. అలాంటిది ఇప్పుడు శత్రువులు వచ్చారు, బబులోనీయులు ఇజ్రాయేలీని ఎలా పడితే అలా చంపేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు. సేవకుల కళేబరాలు, ఎవరైతే దేవాలయాల్లో సేవ చేస్తారో యాజకులు ఉన్నారో వాళ్ళ యొక్క శవాలు ఆకాశ పక్షులకు ఎరగాను, భక్తుల శవములు భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారంటే అంత దారుణంగా ఇజ్రాయేలీలు ఓడిపోయారు. అంత దారుణంగా దేవుడు వీళ్ళని శ్రమలకు అప్పగించాడు అనేదాన్ని ఇక్కడ ఈ కీర్తన ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వాళ్ళు ఎవరునూ లేరు. ఇజ్రాయేల్ ప్రజలు కానీ, ఇజ్రాయేల్ యాజకులు కానీ, నాయకులు కానీ వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఏదో నీళ్లు పారినట్టుగా యెరూషలేము చుట్టూ వాళ్ళ రక్తం పారుతుంది. ఆ శవాలను పాతిపెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందరూ కూడా చనిపోతున్నారు అనేది ఒక దారుణమైన విషయం అయితే చనిపోయిన వాళ్ళని పాతి పెట్టుకోవడానికి కూడా కుదరట్లేదు. అంత దారుణంగా ఇజ్రాయెల్ నశించారు. యెరూషలేము దేవాలయం పాడైంది అనేదాన్ని ఈ కీర్తనలో ఇక్కడ వివరిస్తున్నారు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూను ఉన్నవారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసేదరు. మా చుట్టూ ఉన్నారంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉండే దేశాలు, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉండే దేశాలందరూ కూడా ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు మమ్మల్ని. అసహ్యులమయ్యాం మేము వాళ్ళకి. ఎందుకు? అంతకుముందు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉండే దేశం వాళ్ళు ఎన్నిసార్లు యుద్ధాలు చేసినా ఆ ఫిలిస్తీన్లు కానీ, కనానీయులు కానీ, ఎదోమీయులు కానీ, మోయాబీలు కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎన్నిసార్లు యుద్ధాలు చేసినా దేవుడు ఇజ్రాయేలీని గెలిపించాడు కదా. ఇప్పుడు ఇజ్రాయేలీలు నాశనం అవుతుండేసరికి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, అపహసిస్తున్నారు. యెహోవా, ఎంతవరకు కోపడుదువు? ఎల్లప్పుడూ కోపడుదువా? ఈ శ్రమ ఇంకా పెంచుకుంటానే వెళ్తావా? మాకు ఇంకా మమ్మల్ని రక్షించవా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? ఇంకా మమ్మల్ని శ్రమ పెడతానే ఉంటావా అని చెప్పి ఇజ్రాయేలీలు దేవుడిని అడుగుతున్నారు. మనం రాజుల గ్రంథాల్లో చదువుకున్నాం, దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా చదువుకున్నాం. ఆ సమయంలో ఇజ్రాయేల్ ఎంతగా శ్రమలు పడ్డారు, ఇజ్రాయేల్ చేసిన తప్పులకు గాను దేవుడు వీళ్ళని ఎందుకు అప్పగించాడు, దేవుడు వీళ్ళని ఎటువంటి శ్రమలకు అప్పగించాడు, ఎంత దారుణమైన శ్రమలు, ఆహారం దొరకదు, ఇళ్ళు లేవు, బానిసలుగా ఉండాలి, అనేక దారుణమైన శ్రమలకి దేవుడు వీళ్ళని అప్పగించాడు అని మనం రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో చదువుకున్నాం. ఆ సమయంలో చేస్తున్న ప్రార్థన ఒక రకంగా చెప్పాలి అంటే విలాప కీర్తన ఇది అనేది గుర్తుపెట్టుకోండి. నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రత
ఉగ్రతను కొమ్మరించుము, మా శత్రువులపైన చూపించు నీ కోపాన్ని. నిన్నెరుగని అన్ని జనులు ఆ బబులోనీలు, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యాలు అంటే ఆ బబులోనీలు, వాళ్ళ మీద చూపించు కోపాన్ని నువ్వు మా మీద చూపిస్తున్నావు. మమ్మల్ని రక్షించు. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. యాకోబు సంతతిని అంటే ఇజ్రాయెల్ అందరినీ కూడా మింగివేశారు. 3-4 సార్లుగా బానిసలుగా వెళ్ళిపోయారు ఇజ్రాయేలీలు బబులోన్ దేశానికి అని కూడా మనం చదువుకున్నాం కదా. అలా ఇజ్రాయేలీని బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ నివాసాలు వీళ్ళుండే ప్రాంతాలన్నింటిని కూడా పాడు చేశారు. చాలా మందిని చంపేశారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వీకుల దోషమును జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్మును ఎదుర్కొననిమ్ము. నీ ప్రేమను మరలా మా మీద చూపించు, మమ్మల్ని రక్షించు. మేము బాగా బాధపడుతున్నాము. మా పూర్వీకుల దోషమును జ్ఞాపకం చేసుకుని మా మీద కోపడుకు అంటే దేవుడేదో వీళ్ళ పితరులు చేసిన తప్పులకి వీళ్ళని శిక్షిస్తున్నాడని కాదండి. మనం రాజుల గ్రంథంలో చదువుకున్నాం. వీళ్ళు చేసిన తప్పులకే దేవుడు వీళ్ళని శ్రమలకు అప్పగించాడు. బబులోనీలకి ఇజ్రాయేలీలను అప్పగించడానికి ఆ కాలంలో ఇజ్రాయేల్ చేసిన తప్పులే కారణం కానీ ఇజ్రాయేలీల పితరులు చేసిన పాపాలకు కాదు. మనం ఆదికాండం నుండి కూడా చదువుకుంటూనే వస్తున్నాం. దేవుడు తండ్రులు చేసిన పాపాలకి పిల్లల్ని శిక్షించడమో, పిల్లలు చేసిన పాపాలకి తండ్రుల్ని శిక్షించడమో అలా దేవుడు చేయడు. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పులకి దేవుడు వీళ్ళని శిక్షిస్తున్నాడే కానీ వీళ్ళ పితరులు చేసిన తప్పులకు కాదు. అయినా కానీ వీళ్ళు వాళ్ళ తప్పును ఇంకా పరిపూర్ణంగా ఒప్పుకోవట్లేదు. కాకపోతే దేవుడా మమ్మల్ని విడిపించు అన్నట్టుగా ప్రార్థన మాత్రం చేస్తున్నారు అనేది ఈ కీర్తన ద్వారా మనకు అర్థం అవ్వాలి. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. నీ నామమును బట్టి, నీ నామ ప్రభావమును బట్టి అంటే దేవుడు అంతకుముందు అనేకసార్లు రక్షించాడు కదా. నామము అంటే దేవుని యొక్క లక్షణాలు అని అంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రక్షించడం అనేది దేవుడి యొక్క లక్షణం, ప్రేమించడం అనేది దేవుడి యొక్క లక్షణం, తప్పు చేసినా క్షమించడం అనేది దేవుడి యొక్క లక్షణం. అలాగా దేవుడి యొక్క లక్షణాలను బట్టి ప్రభువా నీ క్యారెక్టర్ని బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి మాకు సహాయం చేయి, మమ్మల్ని రక్షించు, మా పాపాలను తొలగించు, మా పాపాలను పరిహరించు అంటే మమ్మల్ని క్షమించు, మేము చేసిన తప్పులకి మమ్మల్ని క్షమించి ఈ శ్రమల నుండి మమ్మల్ని విడిపించు. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అన్యజనులు పలకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరుగునట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే నాశనం చేస్తున్నారో ఆ బబులోనీలు అన్యజనులు మీ దేవుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు మిమ్మల్ని రక్షించకుండా ఏం చేస్తున్నాడు అన్నట్టుగా అలా చెప్పి మరీ మమ్మల్ని నాశనం చేస్తున్నారు. మమ్మల్ని రక్షించు. నువ్వు మమ్మల్ని రక్షించే విధానం ఎలా ఉండాలంటే ఇక్కడ వాళ్ళు ఎవరెవరినైతే చంపారో వాళ్ళందరి చావుకి తీర్పుగా ఆ బబులోనీల్ని అన్యుల్ని నువ్వు శిక్షించాలి. నువ్వు శిక్షించడాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా నీ యొక్క గొప్పతనం తెలియాలి. అంత గొప్పగా మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ఇజ్రాయేల్ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వెంటనే ఎందుకు రక్షించట్లేదు అనే దానికి గల కారణాన్ని కూడా మనంత ముందు రాజుల గ్రంథంలో చదువుకున్నాం. ఇక్కడ ఇజ్రాయేలీలు శ్రమ వచ్చేసరికి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారే కానీ ఇప్పటిదాకా ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు నడుచుకోలేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చేసిన చెడు కార్యాలకి తీర్పుగా దేవుడు ఇప్పుడు శత్రువులకి అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ నిజమైన మారు మనసు పొందారో అప్పుడు మరలా దేవుడు ఇజ్రాయెల్ని విడిపించడం, బబులోనీలకే తీర్పు తీర్చడం ఇవన్నీ కూడా మనం రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాల్లో చదువుకున్నాం. ఇక్కడ ఇజ్రాయేలీలు వాళ్ళు ఇప్పుడు శ్రమల్లో ఉండేసరికి దేవుడా మమ్మల్ని క్షమించు, మా పాపాలు పోగొట్టి మాకు రక్షణ కల్పించు, ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని శిక్షిస్తున్నారో వీళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు అన్నట్టుగా వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము, నీ బాహుబలాతిశయము చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడుము. చెర అంటే వీళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు కదా ఇజ్రాయేలీల్ని బబులోనీలు. ఇలా బానిసలుగా వెళ్ళిపోయిన వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ యొక్క ఆర్తనాదాలు నీ సన్నిధికి రానిమ్ము. నువ్వు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళని రక్షించు అంటే మమ్మల్ని అందరినీ కూడా రక్షించు. బాహుబలాతిశయము చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడుము అంటే అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు, వాళ్ళ విషయమే తీర్పు తీర్చు. ఇప్పుడు ఎవరైతే చనిపోయేలాగా ఉన్నారో ఈ బబులోనీల బానిసత్వంలో మేమందరం కూడా చనిపోయేలాగా ఉన్నాము, మమ్మల్ని అందరినీ కూడా రక్షించు. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను కలగజేయము. ఈ 7 అంతలు అంటే పరిపూర్ణమైన నాశనం. మమ్మల్ని పరిపూర్ణంగా రక్షించు, వాళ్ళని పరిపూర్ణంగా శిక్షించు అన్నట్టుగా వాళ్ళకి నింద కలగజేయి, మమ్మల్ని రక్షించు అనే విధంగా ఇజ్రాయేలు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు నీ ప్రజలను, నీ మందగొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతలు చెల్లించదము, తరతరములకు నీ కీర్తిని ప్రచురపరిచదము. మమ్మల్ని రక్షించు, మేము నిన్ను కీర్తిస్తానే ఉంటాము, మేము నువ్వు మేపుతున్న గొర్రెలం కదా అన్నట్టుగా ఇక్కడ అలంకార రూపంగా చెప్తున్నారు. ఇజ్రాయేలీలు దేవుడు చెప్పినట్టుగానే వినుంటే, నిజంగానే దేవుడి గొర్రెల్లాగే వాళ్ళు ఉండుంటే ఇప్పుడు దేవుడు వీళ్ళని శ్రమలకు అప్పగించేవాడు కాదు. కాకపోతే ఇజ్రాయేల్ ఏం చేశారు, తమ కాపర్ని మర్చిపోయి నిజమైన దేవుడు అనే కాపర్ని వదిలేసి అబద్ధమైన
విగ్రహాలను కాపరిగా పూజించారు. విగ్రహాలను పూజించడం, వాటికి మనుషుల్ని బలుగా అర్పించడం, వ్యభిచారం చేయడం, నరహత్యలు చేయడం, అలాగా ఇజ్రాయేలీలు తమ కాపరిని మర్చిపోయారు కాబట్టే ఇప్పుడు వాళ్ళందరూ కూడా శ్రమల్లో ఉన్నారు. శ్రమల్లో ఉండేసరికి ఇప్పుడు మరలా నిజమైన దేవుడిని ఆశ్రయిస్తున్నారు, నిజమైన కాపరిని వేడుకుంటున్నారు. మమ్మల్ని రక్షించు ప్రభు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వేడుకుంటున్నారు అని దాని అర్థం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం. ఈ 80వ అధ్యాయం కూడా ఇజ్రాయెల్ అలా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి చేస్తున్న ప్రార్థనే చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. శోషన్నీం ఎదుతూ అను రాగం మీద పాడదగినది. ఆ రాగంతో పాడితే బాగుంటుంది. అనువదించబడింది కాబట్టి మనం ఎలా పాడినా కానీ పర్లేదు. ఆసాపు కీర్తన, ఇది కూడా ఆసాపు గారి కీర్తనే. ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును విడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. పైన చదువుకున్నాం కదా, మేము నీ గొర్రెలము అని. మా కాపరి మమ్మల్ని రక్షించు, మా ప్రార్థన విను. యోసేపును నడిపింపువాడా అంటే ఇజ్రాయెల్ అందరినీ కూడా నడిపించేవాడా అని దాని అర్థం. ఒక్కోసారి యాకోబు అని వాడతారు, ఒక్కోసారి యోసేపు అని వాడతారు. ఇక్కడ యోసేపు అని ఎందుకు వాడారంటే, యోసేపు అంతకుముందు శ్రమల్లో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడు అభివృద్ధి చేసి రాజుగా చేశాడు కదా. ఇప్పుడు కూడా మేము బానిసలుగా అయిపోయాము, శ్రమల్లో ఉన్నాము. అంతకుముందు యోసేపును రక్షించినట్టుగా ఇప్పుడు ఇజ్రాయెల్ అందరిని కూడా రక్షించు అన్నట్టుగా యోసేపును జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి వేడుకుంటున్నారు అని దాని అర్థం. కెరూబుల మీద ఆసీనుడైన వాడా, అందరికీ కూడా న్యాయం తీర్చేవాడివి, తీర్పు తీర్చేవాడివి నువ్వే కదా మా రాజా, మమ్మల్ని రక్షించు, నీ వెలుగుని మా మీద ప్రకాశింపనిమ్ము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మును రక్షింపరమ్ము. ఇజ్రాయెల్ అందరినీ కూడా ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అన్నట్టుగా వివరిస్తున్నారు. కేవలం అవే గోత్రాలని కాదండి, ఇజ్రాయెల్ 12 గోత్రాలు అందరూ కూడా. కాకపోతే ఈ గోత్రాల వాళ్ళు యోధా గోత్రం వాళ్ళు, వీళ్ళే ఎక్కువ కాబట్టి వీళ్ళని ముఖ్యంగా చెబుతున్నారు అని దాని అర్థం. మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు చెదిరిపోయారు కదా. యోధా గోత్రం గురించి మనం అలాగే కింద మరలా మాట్లాడుకుంటాం. ఈ గోత్రాల పేర్లు చెప్పి మిగతా ఇజ్రాయెల్ అందరిని కూడా సూచిస్తున్నారు. మొత్తానికి అందరినీ కూడా కాపాడు, మమ్మల్ని అందరినీ కూడా రక్షించు. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పింపుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. రాజుల గ్రంథాల్లో ఇజ్రాయేలీలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుడు కొంతకాలానికి మరలా వాళ్ళని రక్షించాడు అని మాత్రమే మనం చదువుకున్నాం. వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎంతగా వాళ్ళు శ్రమలు పడ్డారు అనేదాన్ని ఇప్పుడు కీర్తనలోను, తర్వాత యెహెజ్కేలు, యెషయా, ఇర్మియా ఆ పుస్తకాల్లోనూ, విలాపవాక్యాల్లోనూ అక్కడ కూడా మనం చదువుకుంటాం. వీళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు, బబులోనీల బానిసత్వంలో ఉన్నప్పుడు అనేక శ్రమలు ఎదుర్కొని మమ్మల్ని రక్షించు ప్రభువా అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. దేవుడా, మమ్మల్ని ఇంకా ఎందుకు రక్షించట్లేదు, నువ్వు మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు అన్నట్టుగా ఇజ్రాయేల్ ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి పదాలు మనం అంతకుముందు అనేక కీర్తనల్లో చదువుకున్నాం. దేవుడికి ఇలాగ ప్రార్థన చేయడం మంచిదే. శ్రమల్లో ఉన్నప్పుడు అది ఇంకా మనల్ని దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు అనేది కూడా అనేక సార్లు మనం చదువుకున్నాం. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా ఆహారం, మా మంచినీళ్ళు రెండూ కూడా మా కన్నీళ్లే అని, అంత బాగా మేము బాధలు పడుతున్నాము, మేము అంతగా ఇక్కడ హింసను అనుభవిస్తున్నాము అనేదాన్ని ఇలా చెబుతున్నారనమాట అలంకార రూపంగా. మా పొరుగు వారికి మమ్మును కలహ కారణముగా చేయుచున్నావు, ఇష్టం వచ్చినట్టు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. వాళ్ళు పద్దాక మాతో గొడవలు పెట్టుకుంటున్నారు, కలహాలు పెట్టుకుంటున్నారు, మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు, బానిసలుగా మమ్మల్ని హింసిస్తున్నారు. వీళ్ళు కనుక ఇజ్రాయెల్ దేశంలో ఉంటే బానిసలకి ఎలా ఉండాలి ఏంటి అనేది దేవుడు కొన్ని ఆజ్ఞలు విధించాడు. కానీ వీళ్ళు బబులోన్ దేశంలో ఉన్నారు కదా, అక్కడ బానిసల్ని ఎంత హీనంగా చూస్తారు, ఎంత బాగా అవమానపరుస్తారు, ఎలా కొడతారు, తిడతారు, ఒక వస్తువులాగా చూస్తారు అనేదాన్ని వీళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని రక్షించు అన్నట్టుగా. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పింపుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. మమ్మల్ని శ్రమల్లో నుండి రక్షించు ప్రభువా. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అంతకుముందు కూడా మనం అనేక కీర్తనలో చదువుకున్నాం. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అంతకుముందు ఏ మేలు చేశాడు, అంతకుముందు మన పూర్వీకులకు కానీ మనకు కానీ దేవుడు ఏ గొప్ప కార్యాలు మేలులు చేశాడు అనేది మనం ఇప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఈ శ్రమల నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు అనేదాన్ని నమ్మడానికి మనకు కొంచెం ఎక్కువ ధైర్యం వచ్చింది. మనం ఇంకా బలంగా విశ్వాసంలో నిలబడి
నిలబడగలుగుతాం. ఆ సమయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా మారు మనసు పొందాలి, ఇక నుండైనా కానీ మనం మంచిగా బ్రతకాలి, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని దేవుడు విడిపిస్తాడు అని మనం నమ్ముతాం. దేవుడు విడిపించిన తర్వాత దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అంటే శ్రమల్లో ఉన్నప్పుడు అంతకుముందు దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ ఇజ్రాయేలీలు అంతకుముందు దేవుడు వీళ్ళకి ఏ ఏ మేలులు చేశాడు అనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఇజ్రాయెల్ దేశంలో నుండి తీసుకొచ్చావు కదా, ఇజ్రాయెల్ అందరినీ కూడా ఒక ద్రాక్షావల్లితో పోలుస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చావు కదా, ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించావు కదా, అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడున్న కనానీలందరినీ అన్యజనులు ఆ కనానీలందరినీ కూడా వెళ్ళగొట్టి మమ్మల్ని ఇజ్రాయెల్ దేశంలో నాటావు కదా, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతను విస్తరించెను. మేము ఇక్కడ పర్మనెంట్గా సెట్ అయిపోవడానికి వేరు లోతుగా పారి అంటే మేము ఇక్కడే సెటిల్ అయ్యేలాగా, ఇజ్రాయెల్ అందరి స్వాస్థ్యం ఇదే అన్నట్టుగా ఇజ్రాయెల్ దేశంలోనే మేము అందరం కూడా స్థిరపడడానికి నువ్వే కదా మాకు సహాయం చేసావు. ఇక్కడున్న కనానీలందరినీ వెళ్ళగొట్టి ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కడ పెట్టింది నువ్వే కదా అన్నట్టుగా దేవుడు అంతకుముందు ఎంతగా వీళ్ళని కాపాడాడు అనే దాన్ని ఈ సమయంలో వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. ద్రాక్ష తోటలేమి అంత ఎత్తు పెరగో, అయినా కానీ కొండల్ని కప్పెను, దేవుని దేవదారు వృక్షములు కప్పెను. అంటే అంత గొప్పగా మేము ఫలించడానికి, ఇజ్రాయెల్ అందరూ కూడా అంత గొప్పగా అభివృద్ధి చెందడానికి నువ్వే కదా సహాయం చేసావు. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని కొమ్మలు వ్యాపించెను. దావీదు కాలంలో కూడా చదువుకున్నాం మనం, దావీదు గారు ఇజ్రాయెల్ దేశాన్ని యూఫ్రటీస్ నది వరకు వ్యాపించారు, సముద్రం వరకు అని చెప్పి ఇజ్రాయేలీలకు ఒక రాజునిచ్చి అంత గొప్పగా ఇజ్రాయెల్ దేశాన్ని వృద్ధి చేసావు కదా, అంత గొప్పగా ఈ ద్రాక్షావల్లిని నువ్వు ఆశీర్వదించావు కదా, అంతకుముందు దేవుడు చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని త్రోవను నడుచు వారందరూ దాన్ని తుంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసేటివి, అంతకుముందు అంత గొప్పగా ఆశీర్వదించిన నువ్వే ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా అన్యులకు అప్పగించేసావా. త్రోవను నడుచువారు అంటే వాళ్ళు వీళ్ళు అందరూ అన్ని రకాల ప్రజలు కూడా ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. తెంచివేయినట్లు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడా చనిపోతున్నారు కదా, ఇప్పుడు అందరూ కూడా మమ్మల్ని చంపుతున్నారు, అందరి ముందు కూడా మేము లోకు అయిపోయాం, అలాగా మమ్మల్ని వాళ్ళకి అప్పగించింది నువ్వే కదా, ఆ కంచెను తీసేసింది నువ్వే కదా, నువ్వే మరలా మాకు రక్షణ కల్పించు. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవ, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా నాశనం చేస్తున్నారు. అడవి పందులు, పొలములోని పశువులు అంటే ఆ బబులోనీలు అన్యులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. మరలా నీ ద్రాక్షావల్లి వైపు నువ్వే కదా మమ్మల్ని ఏర్పరిచింది, నీ స్వాస్థ్యం వైపు నువ్వు మరలా ఒకసారి చూడు, మరలా మమ్మల్ని రక్షించు అనేదాన్ని ఇలాగా అలంకార రూపంగా చెప్తున్నారు. అసలు ఇజ్రాయేలీలు చెరలోనికి ఎందుకు వెళ్ళిపోయారు, వీళ్ళందరూ కూడా దేవుడి మీద ఆధారపడకుండా దేవుడు చెప్పిన మాటలకి లోబడకుండా ఉండడం వల్లే కదా. దేవుడు అంతకుముందు ఏమన్నాడు, నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నన్ను అంటిపెట్టుకున్నంత వరకు మీరు అందరూ కూడా బాగుంటారు అని చెప్పి దేవుడు అన్నాడు. కాకపోతే దేవుడిని విడిచిపెట్టి ఇజ్రాయేల్ తప్పులు చేయడం వల్ల దేవుడు ఇప్పుడు ఇజ్రాయేల్ శత్రువులకి ఇజ్రాయేల్ని అప్పగించాడు. వీళ్ళు ఇప్పుడు శ్రమల్లో ఉన్నారు కాబట్టి మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు మరలా మేము నీకు ప్రార్థన చేస్తున్నాం కదా, మమ్మల్ని క్షమించి మమ్మల్ని మరలా రక్షించు అన్నట్టుగా ఇజ్రాయేళ్లు ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఈ కొమ్మ అని దగ్గర కింద ఫుట్ నోట్లో కుమారుడు అని ఉంటుందండి. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మ, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కుమారుడు అంటే దావీదు గారిని సూచిస్తున్నారు. దావీదు గారిని దేవుడు ఎంచుకొని దావీదు గారితో దేవుడు వాగ్దానం చేస్తాడు కదా, నీ నుండి ఒక కుమారుడు వస్తాడు, నిత్యమైన రాజుగా ఉంటాడు, నిత్యమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని యేసుక్రీస్తు వారి గురించిన నిబంధనని దేవుడు దావీదుతో చేసుకుంటాడు కదా. ఆ యూదా గోత్రాన్ని నువ్వు కాపాడు, ఇజ్రాయెల్ అందరినీ కూడా కాపాడు, ఎస్పెషల్గా యోధా గోత్రాన్ని కాపాడు, ముఖ్యంగా యోధా గోత్రాన్ని కాపాడు. ఆ యోధా గోత్రం నుండి నువ్వు వాగ్దానం చేసావు కదా మెస్సియాని రప్పిస్తానని, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకో అన్నట్టుగా ఇజ్రాయెల్ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మాత్రం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయినా, బబులోని చెరలోనికి వెళ్ళిపోయినా కానీ దావీదు వంశాన్ని దేవుడు ఎలాగా నిలబెట్టుకున్నాడు అనేదాన్ని రాజుల గ్రంథం చివరిలో మనం మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. అలాగా మమ్మల్ని కాపాడు, ఎస్పెషల్గా నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో అనేదాన్ని ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. ద్రాక్షవల్లితో పోల్చారు కదా, ఆ చెట్టు మొత్తం ఇప్పుడు అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపం వలన మమ్మల్ని అందరూ కూడా నాశనం చేస్తున్నారు అనేదాన్ని అలంకార రూపంగా, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా శ్రమల్లో ఉంది అనేదాన్ని అలంకార రూపంగా చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి, ఏదో బబులోనీలు గొప్ప వాళ్ళనో అలాగ అనుకోవట్లేదు ఇజ్రాయేలీలు. దేవుడే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, దేవుడు వాళ్ళని గెలిపించాడు కాబట్టే మనం ఇప్పుడు శ్రమల్లో ఉన్నాము. మనం
మొరపెట్టాల్సింది దేవుడికే. ఇది సైన్యంతోనో ఇంకో దాంతోనో అయ్యే పని కాదు. మనందరం కూడా బబులోన్ని ఎలా ఓడించాలి అని ఆలోచించడం కాదు. దేవుడికి మొరపెట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాపడితేనే, దేవుడి కోపం తగ్గితేనే మనం రక్షింపబడతాం. దేవుడు మన మీద కోపడుతున్నాడు, ఎందుకంటే మనం అంతకుముందు తప్పు చేశాం కాబట్టి అని ఇజ్రాయేలీలు గుర్తించారు. అదన్నా గుర్తించారు కాబట్టి దాని గొప్ప విషయంగానే మనం ఇక్కడ భావించాలి. ఎందుకంటే మనం శ్రమల్లో ఉన్నప్పుడు అనేక సార్లు ఇది దేవుడి వల్లే కలిగింది అనేది మనం మర్చిపోతూ ఉంటాం. శ్రమల్లో నుండి మనమే ఎలాగోలా బయటపడాలి అన్నట్టుగా మనకు మనమే ప్రయత్నిస్తాం. ఎప్పుడు కూడా మనకు మనమే ప్రయత్నించకుండా అసలు దేవుడు దీన్ని ఎందుకు రప్పించాడు, ఆ సమయంలో మనం కష్టపడాలి, తప్పు చేయకుండా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి. అలాగే దేవుడు ఈ శ్రమను ఎందుకు రప్పించాడు, దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి, దీంట్లో మనం ఏం మార్చుకోవాలి, ఎలా ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి, ఇంకా దేవుడికి ఎలా దగ్గర అవ్వాలి అన్నట్టుగా సమస్యల్లో మనం మొట్టమొదటిగా ఆశ్రయించాల్సింది దేవుణ్ణి అనేది కూడా ఈ కీర్తన ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగాక. కుడి చేతి మనుషుడు, నీవు ఏర్పరచుకున్న నరుడు అంటే ఆ యూదా గోత్రం, దావీదు వంశానికి నువ్వు తోడుగా ఉండునుగాక. వాళ్ళందరినీ కూడా రక్షించు, ఆ మెస్సయ్య అనే వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకో, మమ్మల్ని అందరినీ కూడా రక్షించు అనేదాన్ని ఇక్కడ వీళ్ళు ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడు వీళ్ళని బబులోను చెరలో నుండి రక్షించాడు, అక్కడ కొంతవరకు నెరవేరింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు దావీదు వంశం నుండి, ఆయన పరలోక రాజ్యాన్ని స్థాపించి ఈ మాటల్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. పాత నిబంధనలు ఇవి కొంతవరకే నెరవేరాయి, యేసుక్రీస్తు వారి జీవితంలో ఇవన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరాయి అనేది కూడా ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. మా అందరికీ కూడా గొప్ప సాక్ష్యంగా ఉండేలాగా, మేము నీకు మొరపెట్టేలాగా, ఆరాధించేలాగా, నీ గురించి అనేక మందికి ప్రకటించేలాగా, మరలా నీ దగ్గర నుండి తప్పిపోకుండా ఒక గొప్ప సాక్షిగా మేము ఉండేలాగా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఈ శ్రమల్లో నుండి విడిపించు అన్నట్టుగా ఇజ్రాయేలు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, చెరలో నుండి మమ్మను రప్పింపుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. ఈ కీర్తన మొత్తం కూడా వీళ్ళు పూర్తిగా దేవుడిపైనే ఆధారపడుతున్నారు అన్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి, అంతకుముందు చదువుకున్న 79వ కీర్తనేమో మా శత్రువులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా శత్రువులను కూడా శిక్షించు అన్నట్టుగా వాళ్ళ కష్టాలను మాత్రమే బాగా చెప్పారు 79వ అధ్యాయంలో. ఇప్పుడు మరలా వాళ్ళ కష్టాలు చెప్పడమో, మా శత్రువులను శిక్షించు అంటమో కాదు, ఎక్కువగా దేవుడి మీదే వాళ్ళు ఆధారపడుతూ దేవుడా మమ్మల్ని రక్షించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అనేది మనం గమనించాలి. అంటే మనం కూడా ఏదైనా శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమలు ఎందుకు కలిగాయి, ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఎవరైతే శ్రమలు పడుతున్నారో వాళ్ళని శిక్షించు అన్నట్టుగా అలా కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుడి మీద ఎక్కువగా ఆధారపడాలి. ప్రభువా నువ్వే మమ్మల్ని రక్షించు అన్నట్టుగా దేవుడి మీద ఎక్కువగా ఆధారపడాలి. దేవుడు అంతకుముందు ఏ ఏ కార్యాలు చేశాడు, ఏ ఏ మేలులు చేశాడు అనేది కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. కీర్తనలు 81వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 82 నుండి రేపొద్దున చదువుకుందాం. క్షమించాలి, ఇక్కడ కీర్తన అనే పదం కట్ అయిపోయింది. ఈ 81వ కీర్తన కూడా ఈరోజు మనం చదువుకుని 82 నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. గిత్తిత్ అను రాగం మీద పాడదగినది, ఆ రాగంలో పాడితే బాగుంటుంది, అనువదించబడింది కాబట్టి ఏ రాగంలో అయినా మనం పాడొచ్చు. ఆసాపు కీర్తన, ఇది కూడా ఆసాపు గారి కీర్తనే. ఈ 3వ భాగంలో ఆసాపు గారి కీర్తనలు ఎక్కువగా చదువుకుంటున్నాం మనం. రేపటితో ఆసాపు గారి కీర్తనలు ముగిసిపోతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుడిని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. ఈ కీర్తన 81వ కీర్తన అనేది ఆనందంతో రాస్తున్నారు. అంతకుముందేమో కష్టాల్లో ఉన్నాము, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేశారు కదా. దేవుడు రక్షించిన తర్వాత, ఆ ప్రార్థన విని దేవుడు రక్షించిన తర్వాత ఇప్పుడు ఆనందంతో ఈ కీర్తన రాస్తున్నారు అందని అర్థం. ఈ 81వ కీర్తన అంతా కూడా ఆనందంగా, కృతజ్ఞతాపూర్వకంగా రాస్తున్న కీర్తన. యాకోబు దేవుడిని బట్టి అందరూ కూడా ఉత్సాహ ధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. మంచి మంచి ఇన్స్ట్రుమెంట్, ఆ కాలంలో సంగీత వాయిద్యాలండి ఇవన్నీ కూడా. ఆ సంగీత వాయిద్యాలన్నీ కూడా పట్టుకొని మంచిగా పాడుతూ దేవుణ్ణి ఆరాధించండి. పాటల ద్వారా, సంగీత వాయిద్యాల ద్వారా దేవుడు చేసిన మేలులకు గాను దేవుణ్ణి కీర్తించండి. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలి, ఆ శ్రమలు పోయిన తర్వాత కూడా దేవుడికి ప్రార్థన చేయాలి. కాకపోతే ఇప్పుడు ఆనందంగా, కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి ప్రార్థన చేయండి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. కొమ్ము అనగానే బోర. పాతకాలంలో జంతువుల కొమ్ములతో సంగీత వాయిద్యాలు చేసేవాళ్ళు. ఈ కొమ్ము అనగానే అది కూడా ఒక సంగీత వాయిద్యమే. పైనుండి కూడా దేవుణ్ణి స్తుతించండి, సంగీత వాయిద్యాలతో స్తుతించండి అన్నారు కదా. ఇక్కడ కొమ్ము అనేది కూడా అందరినీ పిలవడానికి, అందరికీ కూడా చాటింపు వేయడానికి, అందరు రండి అందరం కలిసి దేవుణ్ణి కీర్తిద్దాం అన్నట్టుగా అందరినీ పిలవడానికి, అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఉపయోగించే సంగీత వాయిద్యం అనమాట ఇది. అమావాస్య నాడు పౌర్ణమి నాడు అంటే మొదటి నుండి చివరి వరకు ప్రతిరోజు కూడా దేవుణ్ణి కీర్తించండి. ఆ కాలంలో ఇజ్రాయెల్ పండుగలు అనేవి అమావాస్యతో ఆరంభమయ్యి పౌర్ణమితో
దేనితో ముగిసేవి. మనం ఇజ్రాయేలీల పండగలు అని చెప్పి నిర్గమాకాండంలో, లేవీకాండంలో కూడా చదువుకున్నాం. అసలు దేవుడు వాళ్ళకి పండగలు ఎందుకు పెట్టాడు, వాటి వెనకాల భావం ఏంటి, ఎలా జరుపుకోవాలి, ఏ సమయంలో జరుపుకోవాలి, ఇవన్నీ కూడా మనం అక్కడ మాట్లాడుకున్నాం. అలాగా దేవుడు ఏర్పరిచిన పండగలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు వాటన్నిటిని కూడా పాటిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతిరోజు కూడా దేవుణ్ణి కీర్తించండి. అది ఇజ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము, ధర్మశాస్త్రంలో ఏవైతే ఉందో అదందరూ కూడా పాటించండి. అదే మనకి చట్టము. ఇజ్రాయెల్ అందరికి కూడా అది చట్టము. మరి క్రైస్తవులైన మనకేది చట్టము? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట కూడా మనకి చట్టంతో సమానం. చట్టం అంటే రాజ్యాంగం. అందులో ఉన్న దాన్ని ఉన్నట్టుగా పాటించాలి. ప్రతిరోజు చదువుకోవాలి, ప్రతిరోజు దాన్ని పాటించాలి. శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. దేవుడు ఆ శ్రమల నుండి విడిపించిన తర్వాత దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదంతా కూడా దేవుడి యొక్క ఆజ్ఞలు. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. యోసేపు సంతతి అంటే ఇక్కడ ఇజ్రాయెల్ అందరూ, కేవలం 2 గోత్రాలు మాత్రమే కాదు, ఇజ్రాయెల్ అందరినీ కూడా దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించి ఇజ్రాయేలీలకు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ నేనెరుగని భాష వింటిని అంటే అది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. అంతకుముందు వాళ్ళు అలాంటి ఆజ్ఞలు ఎప్పుడు వినలా, అంతకుముందు దేవుడి మాటలు ఎప్పుడు వినలా. వీళ్ళు ఆ సీనాయి కొండ దగ్గర దేవుడి మాట విన్నారు, దేవుడి చేతులతో రాయబడిన ఆ ధర్మశాస్త్రాన్ని చూశారు. ఏదైతే ధర్మశాస్త్రం ఇప్పుడు దాకా మనం చదువుకుంటున్న పాత నిబంధన, ఇదంతా కూడా మేము అంతకుముందు వినలేదు. మేము ఎరుగని భాష అంటే అదేదో భూమి మీద భాష అన్నట్టు కాదండి. దేవుడి యొక్క ఆజ్ఞలు, మేము అంతకుముందు ఎప్పుడు వినని దేవుడి యొక్క ఆజ్ఞలు దేవుడు మాకు ఇలా ఇచ్చాడు. ఒక చట్టంగా, ఒక రాజ్యాంగంగా ఇచ్చాడు. వాటన్నిటిని కూడా మనం పాటించాలి. ఇదేదో మనుషులు మాట్లాడినవి కాదు, దేవుడు మాట్లాడినవి. దేవుడే డైరెక్ట్గా మనతో చెప్పిన మాటలు. వీటిని మనందరం కూడా పాటించాలి అన్నట్టుగా ఇజ్రాయేలీలు ఆ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు అని దాని అర్థం. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల్ని ఎత్తకుండా విడుదల పొందెను. ఇజ్రాయెల్ పై నుండే భారం, ఆ భుజాలపై నుండే భారం, ఆ బరువైన గంపలు అంటే ఆ బానిసత్వం. ఆ బానిసత్వాన్ని దేవుడు పోగొట్టి ఇజ్రాయేలీని విడిపించాడు. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఈ 6వ వచనం నుండి దేవుడే డైరెక్ట్గా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేదాన్ని ఇజ్రాయేలీలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను మీ బరువును తీసాను, నేను మిమ్మల్ని విడిపించాను అంటే దేవుడు ఇజ్రాయేలీని విడిపించాడు అని దాని అర్థం. ఆపత్కాలాల్లో వీళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వీళ్ళని విడిపించాడు. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. దేవుడు ఉరుముల్లో నుండి, మెరుపుల్లో నుండి, ఆ కొండ మీద ఉండి అక్కడ నుండి ఇజ్రాయెల్తో మాట్లాడాడు. అక్కడుండి ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కేవలం ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళని ప్రతి చోట కూడా పరీక్షిస్తూ వచ్చాడు. ఆ మెరీబా జలాల దగ్గర ఏం జరిగిందో మనం చూసాం కదా. అక్కడే కదా మోషే గారు బండలో నుండి నీళ్లు రప్పించింది. ఎప్పటికప్పుడు దేవుడు ఇజ్రాయెల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, మనుషులందరినీ కూడా దేవుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే ఉంటాడు. అక్కడ మనం ఇజ్రాయెల్ ప్రయాణంలో కూడా అప్పుడప్పుడు వీళ్ళకి ఆహారం కావాలంటాం, నీళ్లు లేని పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ సమయంలో వీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కూడా నా మీద ఆధారపడతారా లేదా, నేను చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకుంటారా లేదా అన్నట్టుగా దేవుడు కలిగించే పరీక్ష. ఆ పరీక్షలో మనం నిలబడాలి. దేవుడు శోధిస్తాడు అంటే పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్ష పెడతాడు. ఆది కాండం నుండి మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం. దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి పరీక్ష పెడతా ఉంటాడు. అక్కడ మనం నిలబడాలి. అలాగా ఇప్పుడు ఇజ్రాయేల్ని కూడా దేవుడు పరీక్షించాడు. ఇజ్రాయేలీలు వాళ్ళ తప్పు వల్లే శ్రమ పొందినప్పటికీ, శత్రువులకి బానిసలుగా వీళ్ళు వెళ్ళిపోయినప్పటికీ, వీళ్ళు మరలా దేవుడికి ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు వీళ్ళని మరలా విడిపించాడు అన్నట్టుగా పాత విషయాలన్నీ కూడా మరలా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు గద్దించుకుంటున్నారు. ఇజ్రాయేలీలు ఒకరికొకళ్ళు బుద్ధి చెప్పుకుంటున్నారు అని దాని అర్థం. ఈ 6వ వచనం నుండి దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది అనే దాన్ని వీళ్ళు వివరించుకుంటూ వస్తున్నారు. మరలా కాసేపు గ్యాపు. ఇది కూడా ఈ 8వ వచనం నుండి కూడా దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది, దేవుడు డైరెక్ట్గా ఇజ్రాయేలీలతో ఏం మాట్లాడుతున్నాడు అనే దాన్ని ఆసాపు గారు ఈ కీర్తన ద్వారా వివరిస్తున్నారు. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇజ్రాయేల్లారా, మీరందరూ కూడా నా మాట వినండి, నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించండి. నా మాట వింటే మీకు అంతా మేలే జరిగిద్ది కదా అన్నట్టుగా దేవుడు చెబుతున్నాడంట. అన్యుల దేవతల్లో ఒకటియు నీలో ఉండకూడదు. అన్యుల దేవతల్లో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. పాత నిబంధనలో విగ్రహారాధన అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉండేది. ఏదో ఈ కాలంలో విగ్రహారాధన ఉన్నట్టుగా కాదు, ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. కానీ పాతకాలంలో ఇంకా ఎక్కువగా ఉండేవి. ఆ విగ్రహాల దగ్గర మనుషుల్ని బలులుగా అర్పించడం, ఆ విగ్రహాల దగ్గర వ్యభిచారాలు చేయడం, విగ్రహాల పేరుతో వ్యభిచారాలు చేయడం, అలాగా మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉండేవి విగ్రహారాధన పేరుతో. అందుకే ఆ విగ్రహారాధన చేయకూడదు అన్నట్టుగా నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. నా మాట విని ఎడల, నేను చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారంగా బతికుంటే, నేను పంపించిన ప్రవక్తల మాటలు వినుంటే మీకు శ్రమలు వచ్చేవి కాదు కదా అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడంట. ఐగుప్తీల దేశములో నుండి నిన్ను రప్పించిన
నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేనే దాన్ని నింపెదను. నీ నోరు బాగుగా తెరుము, నేనే దాన్ని నింపెదను అంటే మీరు గనక నేను చెప్పిన వాటి ప్రకారంగా నడుచుకుంటే, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే నేను మీకు అన్నీ కూడా దయచేస్తాను. మీకేం కావాలో అది, మీకేం అవసరమో అవి ప్రతిదీ కూడా నేను దయచేస్తాను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీలు నా మాట వినకపోయిరి. అలా నేను చెప్పినా కానీ ఇజ్రాయేలీలు మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు, మరలా చెడు కార్యాల్లో మునిగిపోయారు. అందుకే కదా నా మాట వినకపోవడం వల్లే కదా మీరు మరలా కష్టాల్లోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడంట. మనం న్యాయాధిపతులు, సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు అక్కడ ప్రతి చోట కూడా చదువుకున్నాం. ఇజ్రాయేలీలు మంచిగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని దీవించడం, వాళ్ళు పాపాల్లో పడిపోయినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించడం, ఇదంతా కూడా జరుగుతూనే వస్తుంది కదా. నా మాట వినుంటే మంచిగానే ఉండేది కదా. వీళ్ళు పైన 2 అధ్యాయాల్లో ప్రార్థన చేశారు కదా, మేము శ్రమల్లో ఉన్నాము, దేవాలయం కూలిపోయింది, మేము అందరం కూడా బానిసలు వెళ్ళిపోయాం అన్నట్టుగా. అలా మీరు శ్రమల్లోకి వెళ్ళిపోవడానికి గల కారణం మీరు నా మాట వినకపోవడం వల్లే కదా. నా మాట మంచిగా వినుంటే మీకు కావాల్సినన్ని కూడా నేను మంచిగా చూసుకుని ఉండేవాడిని కదా. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు దేవుడు వారిని అప్పగించెను. మనం దేవుడి మాటలు వినకుండా మన సొంత ఆలోచనల ప్రకారంగా మనం నడుస్తున్నాం కాబట్టి దేవుడు కూడా మన సొంత ఆలోచనలకే మనల్ని వదిలిపెట్టేశాడు. దేవుడు మన చెయ్యి వదిలిపెట్టేస్తే, మన సొంత ఆలోచనలకే మనల్ని వదిలేస్తే మనం ఎంత శ్రమల్లో పడిపోతాం అనేది మనకు అర్థం అవ్వాలి. ఆదాము చెయ్యి దేవుడు పట్టుకున్నంత వరకు ఆదాం బానే ఉన్నాడు. ఆదాం ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు చెయ్యి వదిలేశాడు. ఆదాము ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు పడాల్సి వచ్చిందో మనం చూసాం. దేవుడు మన చెయ్యి పట్టుకున్నంత వరకు బానే ఉంటది. మేము మా ఆలోచనలతో బతుకుతాం, దేవుడు చెప్పింది మేము ఎందుకు వినాలి, మా మనసుకి ఏదనిపిస్తే మేము అదే చేస్తాం అని మనం అనుకుంటే దేవుడు మన ఆలోచనలకే వదిలేస్తాడు, మన హృదయ కాఠిన్యానికే మనల్ని వదిలేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మనం ఊహించలేం అన్నట్టుగా ఇక్కడ దేవుడు చెబుతున్నాడు అని దాని అర్థం. నరకం అంటే అదేదో శిక్ష కాదండి. దేవుడు మనల్ని పూర్తిగా వదిలేయడమే నరకం. దేవుడు ఇంకా మనల్ని పూర్తిగా వదిలిపెట్టలా, మనం మారాలి అన్నట్టుగా మనకి ఇంకా అవకాశాలు కల్పిస్తానే ఉన్నాడు. అలాంటిది దేవుడు ఇంకా మనకి పూర్తిగా దూరం అయితే ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఊహించుకోండి. అదే నరకం అంటే. దేవుడితో కంప్లీట్గా దగ్గరగా ఉండడం పరలోకం, దేవుడితో కంప్లీట్గా దూరంగా ఉండడం అనేది నరకం. దేవుడు చెయ్యి విడిచి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరే బతకండి అన్నట్టుగా ఎప్పుడైతే వదిలేశాడో అప్పుడే మనం కష్టాల్లోకి వెళ్ళిపోయాం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములో అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇజ్రాయేలారా మీరందరూ కూడా నా మాట ప్రకారంగా బతికుంటే బాగుండేది కదా. మీరు మీకు ఇచ్చిన స్వతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకున్నారు, అందుకే మీరు ఇప్పుడు కష్టాల్లో పడిపోయారు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. ఒకవేళ మనం దేవుడి మీద ఆధారపడి ఉంటే ఇజ్రాయేల్ శత్రువులు అందరూ కూడా ఎప్పుడూ నశించిపోయేవాళ్ళు. అలాంటి సందర్భాలు కూడా ఇజ్రాయేలీలు అంతకుముందు అనేక సార్లు ఎదుర్కొన్నారు. అయినా కానీ మరిచిపోయి మరలా పాపలో పడిపోతున్నారు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఒకవేళ ఇజ్రాయేల్ దేవుడి మీద ఆధారపడి ఉంటే ఇజ్రాయేల్ శత్రువులు ఇజ్రాయేల్ దగ్గర ఓడిపోయేవాళ్ళు. ఇజ్రాయేలీకి ఏం కావాలంటే అవి ఆహారం, ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు దయచేసేవాడు. దేవుడు అంత గొప్పగా కొండతేనెతో తృప్తిపరుస్తాడంటే అంత గొప్పగా దేవుడు పోషిస్తాడు దేవుడి మీద ఆధారపడే వాళ్ళని అందాని అర్థం. ఇది కేవలం ఆ కాలంలో ఉండే ఇజ్రాయేల్కి మాత్రమే కాదు, మనం కూడా దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే, దేవుడి రాజ్యాన్ని, దేవుడి నీతిని మనం వెతికితే ఈ భూమి మీద మనకేం కావాలో అవి కూడా దేవుడు దయచేస్తాడు. చనిపోయిన తర్వాత శాశ్వతమైన పరలోకాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని దేవుడిస్తాడు అని దాని అర్థం. 5వ వచనం వరకు కూడా మమ్మల్ని రక్షించావు అందును బట్టి కృతజ్ఞతలు అన్నట్టుగా ఇజ్రాయేలు ప్రార్థన చేశారు. 6వ వచనం నుండి దేవుడి యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు దేవుడు ఎలాగ రక్షించాడు. ఒకవేళ మరలా మనం దేవుడిని వదిలిపెట్టేసాం అనుకో, మరలా మనకి శ్రమలు వస్తాయి. కాబట్టి మనం దేవుడిని వదిలిపెట్టకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి. అప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం. ఈ భూమి మీద కూడా మనం బాగుంటాం. చనిపోయిన తర్వాత శాశ్వతమైన ఆనందాన్ని, పరలోకాన్ని మనం పొందుకుంటాం అనేదాన్ని దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది అనే రూపంలో ఈ కీర్తన ద్వారా మనందరికీ కూడా వివరిస్తున్నారు అని దాని అర్థం. 79వ అధ్యాయంలోనేమో మేము శ్రమల్లో ఉన్నాము, మమ్మల్ని రక్షించు, మా శత్రువుల్ని శిక్షించు అన్నట్టుగా ప్రార్థన చేశారు. 80వ అధ్యాయంలోనేమో మేము నీ మీదే ఆధారపడుతున్నాము, నువ్వే మమ్మల్ని రక్షించాలి, నువ్వే శ్రమలకు అప్పగించో, నువ్వే మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేశారు. 81వ అధ్యాయంలోనేమో మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు అని చెబుతూనే ఇంకోసారి మేము పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే దేవుడి
దేవుడి యొక్క ఆజ్ఞల అనుసారంగా బ్రతకాలి, దేవుడిని విడిచిపెట్టకూడదు అనేదాన్ని కూడా దేవుడి మాటల రూపంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకరికొకరు బోధించుకుంటున్నారు, ఒకరినొకరు గద్దించుకుంటున్నారు, ఒకరినొకరు బలపరుచుకుంటున్నారు అనేది ఈరోజు మనం చదువుకున్న 79, 80, 81 ఈ 3 కీర్తనల యొక్క భావం. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 82వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.